హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంజి రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. పుష్ప 2 పోస్ట్ పోన్ పైన అభిమాని ఒక ట్వీట్ చేశారు సార్. ఇప్పుడు తెగ వైరల్ అయిపోతుంది సోషల్ మీడియాలో. ఏంటి తమాషాగా ఉందా, మేము హైకోర్టుకి వెళ్తాను పుష్ప టీం పై అని చెప్పేసి ట్వీట్ చేశారు సార్. అంటే మామూలుగా పుష్ప పోస్ట్ పోన్ పైన అభిమానులు అయితే తీవ్ర నిరాశలోకి వెళ్ళినట్టయితే తెలిసిపోతుంది సార్. మనం కూడా చాలా రోజుల నుంచి డిస్కస్ చేస్తున్నాం అసలు పుష్ప 2 పోస్ట్ పోన్ గల కారణాలు ఏంటి అని చెప్పేసి. కొన్నిసార్లు వార్తలు పవన్ కళ్యాణ్ గారు వల్ల కూడా పుష్ప 2 పోస్ట్ పోన్ అయిందని చెప్పేసి వార్తలు రావడం కూడా చూసాం. చాలా సీరియస్ గా అయితే ఉంది సార్ ఈ ఇష్యూ. అయితే మీరు ఏం చెప్తారు సార్ పుష్ప 2 పోస్ట్ పోన్ పైన? ఇది చిలికి చిలికి గాలివాన అయిందంటాం కదా, అలాగ అయింది. ఆయన ఏదో ఆయన స్నేహితుల కోసం వెళ్ళడం ఏమిటి, వచ్చిన తర్వాత ఈయన ట్వీట్ చేయడం ఏమిటి? ఇప్పుడు మనలో ఉంటూ ఎవడు ఇతరులకి సపోర్ట్ చేసేవాడు మనవాడైనా పరాయివాడు ఏం చెప్పడం ఇవన్నీ జరిగాయి మాట. ఆయన దానికి అడ్డగోలుగా వెళ్తే మీకేం అయితే తప్పు ఏం తప్పు చేశానా అన్నాడు ఆయన. ఎస్, వైసీపీకి నేను సమర్థిస్తా అన్నాడు. ఇలాగైపోయి కొన్ని మాటలు కూడా జారన్నమాట. ఆ రోజు అల్లు రామలింగే లేకపోతే మీరు ఎక్కడ బాపట్లలో ఎక్కడో పంచర్లు వేసుకుంటేవాడు అన్నాడు. ఇట్లాంటి మాటలు కులం ప్రసక్తి, కుటుంబ ప్రసక్తి వచ్చినప్పుడు మొత్తం అందరూ గాయపడతారు. అల్లు రామలింగి లేకపోయినట్టయితే ఇక్కడ వీళ్ళందరూ మెగా బ్రదర్స్ అందరూ పంచర్లు వేసుకుంటే ఇప్పుడు చిరంజీవి గారు లేకపోతే ఈ కుటుంబం అంతా ఎక్కడ ఉండేదండి? అది ఆలోచించాలి కదా. ఇప్పుడు బంగారు గుడ్లు పెట్టే బాతు అండి, ఆ బాతు ఉంటుండగా ఎవడన్నా సంపన్నుడు అయిపోతాడు. ఎందుకంటే అది పెట్టే గుడ్డు బాతు, ఆ బంగారం గుడ్డు పెడుతుంది అది. అలాంటి అరవింద్ చేతికి బంగారు గుడ్లు పెట్టే బాతు దక్కింది. దాన్ని సంపదగా మార్చుకున్నారు, ఇద్దరు బాగుపడ్డారు. అయితే ఇందులో ప్రధానమైన వ్యక్తి అంటే మెగా స్టార్ అని ఘంటాపథంగా చెప్తాను. అంటే చిరంజీవి గారు, నేను దాసరి గారి దగ్గర అసోసియేట్గా పనిచేస్తుండగా అప్పుడు పెద్ద గొప్ప అసోసియేట్. ఇక్కడ ఆంధ్ర అక్కడ పాండి బజార్లో నుంచుంటే నాకు ఇంకా బాగా గుర్తు. ఆయన ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ వేస్తున్న డ్రెస్సు అట్లాంటి డ్రెస్ వేసుకొని వెళ్తున్నాడు. ఎవరినైనా అనుకున్నాను నేను, బాగున్నాడే. అప్పుడు తమిళ్లో శ్రీకాంత్ అని ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు, గొప్ప స్టైలిష్గా ఉండేవాడు. యాక్షన్ మాత్రం స్టైలిష్గా చేసేవాడు, కానీ హీరో క్యారెక్టర్లు చేసేవాడు కాదు, విలన్ క్యారెక్టర్లు చేస్తారన్నమాట. అలా ఉన్నాడు అయింది. తర్వాత రెండోసారి ఎక్కడ కలిశానంటే, నేను గంగాధర్ ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, అట్లా కూర్చున్నాను. ఆయన ఎన్టీ రామారావు సినిమాలకి అన్నిటికీ పబ్లిసిటీ చేస్తాడు. కూర్చుంటే ఈయన వచ్చి ఆయన చెప్పిన మాట నాకు ఇంకా గుర్తు. చీ అంటే తెలుగులో ఉంది, రన్ ఇంగ్లీష్లో ఉంది, జీవి అని లోగో హనుమంతులు, బాగా గుర్తుందన్నమాట. ఆయన అన్నాడు, చూడండి పిల్లలు, చీ ఏమిటి, రన్ ఇంగ్లీష్ ఏమిటి, మళ్ళీ జీవి ఏంటి, హనుమంతులు ఏంటి అన్నమాట. లేదండి, ఆయనకి ఏదో ఒక తనదైన ప్రత్యేకతని చూపించుకునే గుణం ఉందండి అని చెప్పారు. తర్వాత ఏముంది, అలాగే వెళ్ళిపోతున్నాడు అంతే మామూలుగా. రఘువీర్ సింగపూర్ కూడా రంగనాథ్ హీరో, చిరంజీవి సైడ్ క్యారెక్టర్ అంటే సెకండ్ హీరో అన్నమాట. అప్పుడు కూడా డబ్బింగ్లో చూశారు. చాలా అంటే రంగనాథ్ అంటే మంచి ప్రేమ, గౌరవంగా చూసేవారు. అయితే నాకు తెలిసి చిరంజీవి గారు ఎవరు కూడా అంటే అసందర్భంగా మాట్లాడడం నాకు తెలియదు, గమనిస్తుండేవాడిని. అప్పుడు కూడా ఆయన అన్నయ్య అన్నయ్య అనడం కానీ, అయితే అంటే ఆ ఇంటెన్షన్, పనిని చూస్తే సర్వస్వం మర్చిపోయి పనిలో నిమగ్నమయ్యే ఇంటెన్షన్. అలాగా అనేక కష్టాలు పడి సినిమాలు, అసలు యాక్చువల్గా ఖైదీ సినిమా కృష్ణ చేయవలసింది ఈయన చేశాడు, తిరుపతి రెడ్డి. మరి ఆ సినిమా తర్వాత మాకు మార్కెట్ ఏమైపోయిందంటే, అక్కడ పాండి బజార్లో రోహిణి లాడ్జ్ ఉంది. తర్వాత ఏమో దాన్ని మోడర్నైజ్ చేసి అప్పుడు బాగా అంటే బయ్యర్సు రాజ్యం మాటది. అక్కడ రోహిణి ఇంటర్నేషనల్ అంటే చిరంజీవి సినిమాల కోసం 2-3 రూములు అంటే మామూలు రోజుకి ఎంతైతే తీసుకుంటారో నెలకి అంతే తీసుకుంటారు, కానీ తక్కువ కొంచెం తగ్గిస్తారు అంతే. అంటే అప్పుడు ఆ రోజుల్లో నెలకు 30,000 రూపాయలు రూమ్ కట్టేవాళ్ళు, కేవలం చిరంజీవి గారి సినిమా మీదే బతికేవారు. అంటే మన ప్రేక్షకుల కోసం చెప్తున్నాను అన్నమాట. ఇంత కష్టపడి వచ్చిన తర్వాత ఆయనకి ఎవ్వరూ లేరు, ఆయనే బాట వేసుకున్నాడు, ఆయనే పూలు పరుచుకున్నాడు.
దాని మీద వెళ్ళి మొదట్లో ఇప్పుడులా మెగా హీరోని కాదు, సుప్రీం హీరో, ఓ పాట కూడా ఉంటుంది అన్నమాట, సుప్రీం హీరో అని. అలాంటి వ్యక్తి ఈ స్థితికి వచ్చినట్టయితే నువ్వు ఎంత స్థితిలో ఉంటే మాత్రం అంతే కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి, లేకపోతే 5 శాఖలు ఇచ్చారు. తల్లి కదా, ఇంటికొద్దే కదా. మా వదినమ్మని అమ్మలా చూసాన్నాడు, తల్లి కాలమే పడ్డాడు, వదిలి కాలమే పడ్డాడు. మీరు దేశానికి ఉప ముఖ్యమంత్రి, ఆ తల్లికేమో బిడ్డ, ఈ తల్లికేమో పెంచుకున్న బిడ్డ. అది మారిపోదు కదా. మరి నువ్వు మారిపోయావంటే నిన్ను లోకం ఏమనుకుంటుందో నువ్వే ఆలోచించాలి. వాళ్ళు ఆలోచించడం కాదు. నువ్వంత బాహాటంగా అపోజ్ చేసావంటే ఆ కుటుంబాన్ని, నీలో ఉన్నటువంటి ఒక ఈగో, నీలో ఉన్నటువంటి ఉక్రోసం బయటపడింది. కానీ ఆయన లేకుండా మేము బతకలేమా? ఆయన పేరు లేకుండా బతకలేమా? ఆయన పేరు చెప్పుకొని నేను నేషనల్ అవార్డ్స్ తీసుకున్నానా? ఆయన పేరు చెప్పుకొని పాన్ ఇండియా స్టార్ని అయ్యానా? ఇలాగ ఆలోచిస్తున్నా నువ్వు. అసలు మా మామయ్య వాళ్ళ ఇంట్లో నేను బుజి నడకలతో డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయకుండా చదప అంటే ఎక్కడ ఉండేవాడండి కదా. ఆ డ్యాన్స్ని ఇద్దరినీ సరిసమానంగా ఎంకరేజ్ చేస్తూ ఇద్దరు వాళ్ళు అవ్వడానికి కారణం ఉంది. ఆయన ఒక డిసిప్లిన్ పెట్టుకున్నాడు. ఎన్టీఆర్ కుటుంబంలాగా, నాగేశ్వరరావు కుటుంబంలాగా వారానికి ఒకసారి అందరూ కలిసి కూర్చొని మాట్లాడి వాళ్ళ కష్టాలు చెప్పుకోవడం చెప్పారన్నమాట. అటువంటి వ్యక్తిని మర్చిపోయి ఎంతైనా ఉంటుంది కదండి తమ్ముడు అంటే. ఆ మామూలుగా అందరిలాగా నాగబాబులాగా ఇంకెవరో అది మామూలుగా దాన్ని ఏమంటారు, ఎక్కడ వాళ్ళ ఉనికి లేకుంటే ఉన్న తమ్ముడు కాదు. ఆ తమ్ముడు వల్ల భారతదేశంలో పేరు వచ్చింది. ఆ తమ్ముడు వల్ల ప్రధానమంత్రి గౌరవించుకున్నాడు. ఆ తమ్ముడు వల్ల ఇప్పుడు తమ్ముడు కారుస్తుంటే తమ్ముడు కారుకి 20 కార్లు వస్తాయి. ఏ అన్నయ్యకైనా అంత మించి ఆనందం ఏముంటుంది? అలాంటి వాళ్ళ మీద పడ్డా నువ్వు. అంటే వీళ్ళ ఏమి యాక్షన్ తీసుకోరు. ఐఎమ్ షూర్ చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ యాక్షన్ తీసుకుంటే వాళ్ళ స్థాయి దిగజారిపోతుంది. ఇప్పుడు యాక్షన్ తీసుకునేది ఎవరు? జనసేన ఊరుకోరండి. అందుకే ఒక మాట మాట్లాడే ముందు వెనక ముందు చూసుకొని మాట్లాడాలి. జనసేన ఇట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోరు. ఎప్పుడైతే చిరంజీవి పవన్ కళ్యాణ్తో గొడవ వచ్చిందని తెలిసిందో బయర్స్ కొనరు, భయపడతారు. ఎందుకు వచ్చిన తలపై ఆల్రెడీ గొడవ ఎస్టాబ్లిష్ అయిపోయింది. మీరు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఈ రెండో రోజే పొరపాటు అయిపోయింది. అనవసరంగా నేను నోరు జారాను, నేను నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను మాట చెప్పేసి పత్రికా ముఖంగా వీడియో ముఖంగా సరిపోయేది కదా. గోడుతో మీటుకోవాల్సింది ఈరోజు గొడ్ల వరకు అయిపోయింది కదా. నువ్వా నేనా అనే పరిస్థితికి వచ్చింది కదా. పవన్ కళ్యాణ్ బండి గురించి మాట్లాడినా గొప్ప నటులు అంటారు, సూపర్ స్టార్స్ అంటారు అన్నమాట. ఎందుకంటే అలా కనబట్టే ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు, మనం ఎక్కడున్నాం. అవును సార్. అంత ఆయన అండు. కానీ తర్వాత మాత్రం చాలా ఇబ్బందులు పడతాడు. ఎందుకంటే ఎక్కడో కాడ దీనికి ఒక బ్రేక్ వేయాలి. బ్రేక్ వేస్తే జన సైనికులు తగ్గుతారు. కానీ తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన నేను పొరపాటు చేశాననే ఫీలింగ్తో అర్జున్ లేడు. అది పెద్ద బాధ. ఐఎమ్ రైట్, నేను కష్టపడుతున్నాను, నా సొమ్ము నేను తింటున్నాను, నా ఆర్టిస్టిక్ టాలెంట్ చూసి ప్రొడ్యూసర్లు వస్తున్నారు, ఏంటి నా సినిమాలు బాగా కలెక్ట్ చేస్తున్నాయి, నాకు ఇన్ని రాష్ట్రాల్లో మంచి పేరు ఉంది, ఏంటి తక్కువ, నాకు నేషనల్ అవార్డు వచ్చింది, ఇట్లాంటి ఆలోచనలే ఉన్నాడు. కానీ ఇన్ని అవార్డులు వచ్చినా నీ చిరంజీవే కదా. అంటే చిరంజీవి ప్లీజ్ అవ్వాలంటే చిరంజీవికి ప్రీతిపాత్రమైన అతను కొడుకు లాంటి తమ్ముడిని కూడా నువ్వు ఆత్మీయంగా చూడాలి కదా. చూడకపోతే దాని ప్రభావం ఉంటుంది. వాళ్ళు ఎవరు చెప్పరు బయటికి. కానీ జరగవలసిన పనులు జరుగుతాయి కనుక ఈ పుష్ప టీం ఎప్పుడైతే డిసెంబర్కి పోస్ట్పోన్ చేసిందో పుష్ప చచ్చిపోయినట్టు. తర్వాత అల్లు అర్జున్ ఇంకో సినిమా స్టార్ట్ చేయాలంటే ప్రొడ్యూసర్లు భయపడతారు. అంటే ఆయన పదవిలో ఉన్నంతరు భయపడతారు. ఎందుకంటే లేదో అంటాడని కాదు, అంటే ఎందుకు ఆయనతో 200 కోట్లు 300 కోట్లు పెట్టి సినిమా తీసి ఇది బండితో సినిమా తీస్తున్నారు, బెస్ట్ ఆఫ్ లక్ అంటే అయిపోయింది. అలా ఉంటాయి వాడికి. ప్రతి పొలిటికల్ లీడర్స్తోనే చాలా అవసరాలు ఉంటాయండి. ఎందుకు కార్పొరేట్ ఫండ్ ఇస్తారంటే వీటితో చాలా అవసరాలు ఉంటాయన్నమాట. వేల కోట్ల రూపాయలు వారికి ఏదో గెలవడానికి ఉపయోగిస్తున్నాయంటే ఆ మాత్రం విశ్వాసం ఉంటుంది కదా. మరి అది తిరిగి ఇవ్వాలి కదా వాళ్ళకి. అలా ఉంటాయి కనుక చాలా తప్పు చేశాడు.